పట్టణంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపాలిటీ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీని పాలించిన గత పాలకులు తమ స్వలాభం కోసం పనిచేసే తప్ప పట్టణ అభివృద్ధి కృషి చేయలేదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నాయకులు మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపాలిటీని పాలించిన గత పాలకులు తమ స్వలాభం కోసం పనిచేశారే తప్ప పట్టణాభివృద్ధి కృషి చేయలేదని విమర్శించారు. కార్యాలయంలో ఏ సర్టిఫికెట్ కావాలన్నా లంచం ఇవ్వండి, పని జరగడం లేదని ఆరోపించారు. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, త్రాగునీటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. గతంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అందించాలన్నారు. ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్లో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్కు నూతనంగా టెండర్లకు పిలవాలన్నారు. జరగబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో నిజాయితీగా పనిచేసే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కొద్దిగా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడి నుంచి మనం నడుచుకుంటూ వచ్చినాం. మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్న అవినీతి పైనే మన పోరాటం. కాబట్టి దయచేసి అందరు కూర్చుంటే వచ్చిన పెద్దలు మనం ఈరోజు మిర్యాలగూడ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మనం ధర్నా కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ప్రధానంగా ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు నాయకులు కానివ్వండి, మిర్యాలగూడ ఆ వివిధ వార్డులో వచ్చినటువంటి సోదరి సోదరులు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో మనకు ఉన్నటువంటి మున్సిపాలిటీ, ఈ యొక్క ఉదయం ఉన్న మున్సిపాలిటీ పూర్తి అవినీతిలో కూరుకుపోయింది, కుటుంబ పాలనలో కూరుకుపోయింది. మరి గతంలో 10 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ పార్టీలో 2 పార్టీలో ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్. ఆయన ఏ పని చేయాలన్నా మున్సిపాలిటీలో ఒక పేపర్ కదలాలంటే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే చైర్మన్ అయినా డబ్బులు ఇస్తే తప్ప పని కాదు. ప్రజలకు ఇల్లు కట్టుకోవాలంటే పర్మిషన్ కావాలంటే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు తట్ట తీసి పక్కనేస్తారు. ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఉంది మున్సిపాలిటీ. రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ లేదు. మరి కేంద్ర అసలు విషయం ఏంటంటే మన మున్సిపాలిటీలకు కానివ్వండి, గ్రామ పంచాయతీలకు కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాలకు ఇచ్చే డబ్బంతా కూడా నరేంద్ర మోడీ గారి పార్టీని ఆదరించి ఓటు వేసి గెలిపిస్తే ఖచ్చితంగా మన మిర్యాలగూడ మున్సిపాలిటీని అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్తాం. మరి మీరు రాష్ట్రంలో అధికారంలో లేరు, మీరు ఎట్లా చేస్తారయ్యా అంటారు. అది కూడా మేము చెప్తాం. మీరు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మన పన్నుల రూపంలో వస్తున్న డబ్బు ఉందో దాన్ని ఇక్కడ ప్రజలకు అభివృద్ధి కోసం ఖర్చు చేస్తాం. అదే కాకుండా ఇక్కడ గెలిపిస్తే సిఎస్ఆర్ ఫండ్స్ మేము తీసుకొస్తాం. భారతీయ జనతా పార్టీగా కేంద్ర మంత్రులను తీసుకొని సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలకు ఎక్కడైతే మనకు డబ్బు కావాలనో ఆ వార్డులలో, ఆ ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకి ఖర్చు చేయడానికి కూడా మేము ప్రణాళిక వేసుకోవడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారని
అలాగే మున్సిపల్ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేకపోతే మరింత పెద్ద ఎత్తున మరి ఆందోళన కార్యక్రమాలు తీసుకెళ్లి ప్రజల్లో మరి తెలియజేయడం జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజా సమస్యలు చెప్పడానికి వస్తే అందుబాటులోని కమిషనర్